హలో అండి. హలో అందరికి. హలో అండి. అయితే ఈరోజు ఒక ఛాలెంజ్, ఇది చాలా సింపుల్ ఛాలెంజ్ లాగానే కనిపిస్తుంది. కాకపోతే మన సబ్స్క్రైబర్ డిమాండ్ చేసిండు ఇది చేయాల్సిందే అని చెప్పి. ఆ సబ్స్క్రైబర్ ఏం చెప్పిండంటే నాకు ఏకంగా కాలేజ్ చేసిండు, అన్న నేను ఒకసారి కామెంట్ పెట్టిన, అయితే కామెంట్ మళ్ళీ నాకే చూడనీక బాగా అనిపించలేదన్న, దానికోసం అని అయితే డిలీట్ చేసేసిన అన్నాడు. అయ్యో అవునా తమ్ముడు, ఏంది ఇంతకు ఏం కామెంట్ పెట్టినావు, నువ్వు ఏం అడిగినావు అని చెప్పి అడిగితే అతను వచ్చి ఒకటి చెప్పిండు. అది వినంగానే సర్లే తమ్ముడు నీకోసం ఇది చేయలేనన్నాడు. సర్లే చేసేద్దాం దానిలో ఎంత పని అని చెప్పి మా మమ్మీకి ఆర్డర్ చేసేసిన. మా మమ్మీ అయితే దాన్ని కిచెన్లో రెడీ చేసేసి నా టేబుల్ మీదకి అయితే తెచ్చేసింది. అయితే ఆ తమ్ముడు అడిగిన ఇంకొకటి ఏంటంటే, అన్న ఇవన్నీ చేసి దాంట్లో పక్కగా అక్కు ఉండాలి, అంజితక్కతోనే చేయాలి నువ్వు, అంజితక్కతోనే చేయాలి. పెద్ద ఎడ్డి దానిలాగే ఆడుకుంటుంటే మీకు మంచిగా అనిపిస్తుంది కదా, ఇష్టంతో అడిగింది. ఎంత మంచిగా అంజితక్కనే కావాలి అని చెప్పి అయితే అన్నాడు. ఆ కూర నేను చూసినా నాకు జర డర్ కూడా అవుతుంది. సరే అంజితక్కకి ఇష్టమైన ఐటమ్ చెప్పినావు, ఇంకా అంజితక్క రా. అందులో నాకు ఒకటే ఇష్టం, అందులో 2 ఐటమ్స్ వేస్తే అందులో ఒకటే ఇష్టం, ఇంకోటి అంటే వాంతు. అయితే మనం ఇంకా ఆలస్యం చేయకుండా అసలు ఆ బ్రో అడిగిన కామెంట్ ఏంది, ఆలస్యం చేయకుండా అమృతం లాంటి వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నా పేరు అయితే రివీల్ చేయకన్నా అని కూడా చెప్పిండు. ఏం చెప్పాను, అది అయితే ఏం పెద్ద తప్పేం కాదు. అన్న నేను కాల్ చేయగానే మీరు వీడియో పెట్టిరు అనేది కామెంట్ అన్నా పెట్టండి, నచ్చింది వీడియో అని చెప్పి అయితే పెట్టండి. ఇంకోటి ఏంటంటే తప్పు కాదక్క, తప్పని కాదు కానీ అంటే కొంతమంది మామూలుగా మా తమ్ముడు మైలగాడి కోసం రెగ్యులర్ గా చేస్తూనే ఉండేది. ఇట్లాంటిది ఎవరన్నా చేస్తారా, ఎవరన్నా అడుగుతారా అని చెప్పి ఏమనుకుంటాం. ఈ రోజు అందుకే ఇడు పోలేదు, తెలిసిన మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ కాబట్టి ఆయనకు ఆల్రెడీ తెలుసు నేను చికెన్ షాప్ పోతున్నా అంటేనే ఈ రోజు ఏం వీడియో వచ్చింది అంటాడు. ఎందుకంటే ఎక్కువ తెస్తావు కదా, ఎక్కువ తెస్తా. ఇంకోటి నేను ఏమైనా ఇట్లా ప్రత్యేకంగా అడిగింది అనుకో అక్క, వీడియో కోసమే ఏదో చేస్తుండ అన్నట్టు అనుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు తీసుకునేటోళ్ళం కదా, అలాగే తెలుస్తుంది. ఇంకా మనం ల్యాగ్ చేయకుండా వీడియోలకి అయితే మొదలు పెట్టేద్దాం అక్క. అయితే మన సబ్స్క్రైబర్ చెప్పిన కాంబినేషన్ తోనే వచ్చినాం. ఆ కాంబినేషన్ ఇంకా మనం అస్సలు లేట్ చేయాలి, ఇంకేదో కాదు. ఏంది ఉట్టి వడలే కనిపిస్తున్నాయి, వడల కోట అనుకుంటారా? ఈ వడల కోటలో ఇప్పుడు వస్తుంది పోల్క వస్తావురా నువ్వు. మన సబ్స్క్రైబర్ అడిగిన వంటకం వచ్చేసి ఇదే, కాళ్ళు తలకాయలు, కోడి కాళ్ళు, కోడి తలకాయలు. అంటే మటన్ అనుకున్నారు. నిజానికి ఈ కాంబినేషన్ లో మా మమ్మీ 2 కాంబినేషన్ లో ఉండడు కూడా ఇదే ఫస్ట్ టైం. మామూలుగా లాస్ట్ టైం ఇది ఫుడ్ ఛాలెంజ్ కి ఒకసారి పకోడీలు చేయమని అడిగిరు, కోడి కాళ్ళ పకోడీ. మేము కూడా అప్పుడే ట్రై చేసినాం చూద్దామని చెప్పి. అబ్బా నాకు ఫస్ట్ వేసింది కదా మమ్మీ, చూసిరా? అరే ఇది కూడా తినాలారా, కాళ్ళు అయితే లాగిచ్చేస్తా. అది కాదక్క, మన సబ్స్క్రైబర్ ఎవరో మంచి ఫుడీ అయి ఉంటాడు. అసలు ఎంత ఫుడీ అంటే మేము చిన్నప్పుడు మా తాత ఇట్లా తినేది. అయితే నాటుకోళ్ళు ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ నాటుకోళ్ళని కట్ చేసి ఇట్లయితే తినేది. కాళ్ళు అప్పుడప్పుడు ఇంట్లో నాటుకోళ్ళు కోసినప్పుడు అమ్మవారికి కూడా కోస్తాం కదా, ఒక కాలు మాత్రమే కడతారు కదా, ఒక కాలు ఇచ్చేస్తారు కదా, అది మా మమ్మీ చేసేసేది. అంటే నాటుకోడి వండినప్పుడు మనం కోసుకున్నా కూడా కాళ్ళు తలకాయలు వేసేస్తాం కదా, మనం కోసుకుని వేస్తాం మమ్మీ. తలకాయ తక్కువ, కాళ్ళు అయితే అప్పుడప్పుడు ఇట్లా మేము కోసుకున్న అమ్మవారి కాడ కోసిన వేస్తుండే. పకోడీ మేము లాస్ట్ టైం చేసినప్పుడు నాకు మస్తు ఇష్టం వచ్చింది, అంటే కాళ్ళ మీద. కాబట్టి కాళ్ళు అయితే నాకు మస్తు ఫేవరెటే, తింటా మంచిగా. ఎందుకంటే మా మమ్మీ మేము కోళ్ళని కోసుకున్నప్పుడల్లా కాళ్ళు మాత్రం బాగా తింటుండే, తలకాయ నాతోని కాదు. కాళ్ళు కూడా 2 ఎత్తి పెట్టింది ఎందుకు రా మమ్మీ? తలకాయలు వద్దు కానీ తలకాయ నీకు వేయాల్సింది. వావ్. మన సబ్స్క్రైబర్ అడిగిన వచ్చేసి చికెన్ కాళ్ళు, చికెన్ తలల కర్రీతో వడలను అయితే ఛాలెంజ్ లాగా చెయ్యి, అంజితక్క పక్కాగా ఉండాలి, మీరు ముగ్గురు కలిసి అది చేయండి అన్న. నా పేరు మాత్రం తీయకు, కానీ నా కోసం నువ్వు చేస్తే నేను చూసి నేను అని చెప్పన్నాడు. మనం మరి ఇదే పనిగా ఎక్కువ కాళ్ళే తెచ్చుకొని తినకపోయినా కంపల్సరీ మనం కోళ్ళని కోసుకుంటే మాత్రం అందులో ఉండే 1-2 కాళ్ళని తినని వాళ్ళు ఉండరు. ఉన్నామన్నా కూడా నమ్మకూరు, ఎందుకంటే నీ పేరు రావాలని ఏం వరి కాదు, నీ పేరు ఏం చెప్పట్లేదు అన్న. అయినా అదేం కాదు, అది నార్మల్. అది నీ హ్యాపీనెస్ కోసం ఈ వీడియో.
ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా మన ప్లేట్ ముందు ఉన్నవి అయితే తినేద్దాం, ఎందుకంటే మా మమ్మీ మా అక్క నన్ను తినేస్తారు. మరి ఇంకా నేను లేట్ చేసిందంటే ఇంకా స్టార్ట్ చేసేద్దాం మమ్మీ. మన స్టార్ట్. దోశలన్నీ ఎండబెట్టి మింగలేక తినేయాలా? తినేయాలి మమ్మీ, మెల్లగా. మా అక్క ఆకలి ఇంకా అక్కడే తెలుస్తుంది. అబ్బా వడలు ఏమన్నా ఉన్నాయా? నువ్వు ఎవరికన్నాను ఆ ముక్కలు తిను. వడలకి టేస్ట్ అయితే నేను చిన్నప్పుడు తిన్నది మళ్ళీ గుర్తు చేశాను మన సబ్స్క్రైబర్. వడలు కూడా మమ్మీ చిన్నప్పుడు చేసినట్టు చేసింది. మామూలుగా మేము వడలు ఓన్లీ మినపప్పు వేస్తుంటాం. మమ్మీ రోజు శనగపప్పు మినపప్పు వేసింది. చిన్నప్పుడు ఇట్లా చేస్తుండే, అంటే ఇప్పుడు కూడా చేస్తుంది. మినపొడలు మినప బజ్జీలు ఉత్తి అవే అయితే మస్తు ఉంటాయి. చికెన్ లెక్క అయితే కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకుని చూసుకుంటే మస్తు ఉంటాయి. తలకే అయితే మన సబ్స్క్రైబరు కాలు మమ్మీ ఎట్లా దిక్క తింటుంది మీ తలని. చాలా నాతో కాదు కాలు. అయితే మన సబ్స్క్రైబర్స్ ఏదైనా పెట్టండి, మీరు పెట్టిన ప్రతి కామెంట్ది నేనైతే ఈ టేబుల్ పైకి తెచ్చి మీరు కోరుకున్న పర్సన్తో నేనైతే చేసి చూపిస్తాను. వీళ్ళే కాదు, మీరు ఇంకా స్పెషల్ పర్సన్స్ ఎవరినన్ను అడిగినా కూడా నేను తీసుకొస్తా. ఏదైనా పెట్టండి, గలీజ్ పెడితే మాత్రం నేను రాను. మా తమ్ముడు ఒకటే కూర్చొని తింటాడు. మీరు ఏదైనా ఇంకా పెట్టండి. స్పెషల్ పర్సన్ని మన కేసీఆర్ గారిని పిలిచిన కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాను మా తమ్ముడు. ఎట్లా చెప్తున్నావురా? అంటే మీ మాట కొంచెం విలువిస్తాడని, ఆయన వస్తాడని కాదు. కాళ్ళు అయితే మేము ఆల్రెడీ తిన్నాము, సూపర్ ఉన్నాయి, మంచిగా ఉంటాయి, మంచిగానే ఉన్నాయి. ఆ హెడ్ దగ్గర పోయేటప్పటికే కొంచెం భయం అవుతుంది, కానీ మా మమ్మీకి మస్తు ఇష్టం. హెడ్ అంటే అంతగా తెలియదు నాకు. మమ్మీ తెలియదు నాకు. ఇవాళ మమ్మీ కొట్టగలదు రెడీ అయిన తర్వాత. మమ్మీ నన్ను మాటనే తిట్టదు. ఎందుకు పడుతుందో ఈ మధ్య ఏమో దయాలవి తీస్తున్నావు అక్క. నేను దయ్యాలని తీస్తే మొత్తం రియల్ స్టోరీలు అన్నీ చెప్తున్నావు, నాకు నీకు జరిగినాయి. వినరా రైట్? నేను చదువుతున్నా అంటారేంట్రా? నీకు తెలియదా అవన్నీ నిజాలని? చదువుతున్నావు అంటున్నా. ఎందుకు కానీ మీరిద్దరు చెప్తున్నారు ఎవరిదో స్టోరీ చదువుతున్నా అంటారు కానీ నీకు తెలుసుగా. నేను మా అక్కకి ఆ స్టోరీ నేను చూసిన తర్వాత మా అక్కకి చెప్పిన. ఆ స్టోరీని మనం పిలవాల్సింది కదా అక్క. నా వర్షన్ నేను చెప్తున్నా, నీ వర్షన్ నువ్వు చెప్పాల్సింది. అంటే నిజానికి అనుకొని చేయలే. నేను ఏ వీడియో చేసినా మా తమ్ముడు. కానీ ఇంకోటి నన్ను అడుగుతారు, అక్క చెప్తుంది మీరు చెప్తే ఇంకా మంచిగా చెప్తారని. నా బిడ్డ ఛానల్లోనే చెప్తాను నేను కూడా. మమ్మీకి నాకు జరిగింది, మా చిన్నప్పుడు చెప్పింది, అమ్మా మా తాతకు జరిగింది, వీళ్ళందరికీ జరిగింది. చాలా అసలు ఉన్నాయి నాకు తెలిసినవి. ఇంటుంటే మేమైతే అక్కడ ఊహలో ఈవెన్ మా మమ్మీకి కూడా జరిగింది. ఎంత భయంకరం అంటే అది ఈరోజు రాత్రి చెప్తే మా మళ్ళీ మమ్మీ ఊరికే పోవద్దు అనుకున్నా. సీరియస్ గా పోలేదు కూడా. గత 4-5 ఏళ్ళు ఊర్లో అడుగు పెట్టలేదు మేము. కొన్ని మనసు నేను కూడా భయపడే అసలు పోనే పోలే. మంచి మమ్మీ ఇయర్స్ వరకు పోయినాం మా మమ్మీ. ఏదో ఒక అర్జెంట్ విషయం ఉంటే కూడా మేము పోలే. అంటే ఆ జరిగిన ప్లేస్ లోకి పోలే. ఆ జరిగిన ప్లేస్ లోకి ఇప్పుడే పోలే. చాలా ఇంపార్టెంట్ మన దగ్గర వాళ్ళే. అంత భయంకరం. మొన్న నువ్వు మమ్మీ ఏమో కొరియన్ నూడిల్స్ తిన్నారా? నన్ను విడవకుండా. అది జోలోషిప్కి ఎందుకు మా తాతక్క జోలోషిప్ తిన్నామా? అవునా? అమ్మా అది ఈ చచ్చిపోయినా. రోజు కూడా అబ్బాయి అడిగింది అంటున్నా, అవునా? అక్క ఖచ్చితంగా ఉండాలని. అదే అమ్మా. నేను మా అక్కకి మార్నింగే ఫోన్ చేసి అరే వద్దురా ఎందుకురా కొన్ని పనులు ఉన్నాయి అది ఇది అని చెప్పి మా అక్క ఏం కాదక్క వచ్చి చేసుకొని పో. అట్లే నేను నైట్ పచ్చడి పెట్టినా బిడ్డ కోసం, అట్లే తీసుకోదురా అని అంటే. అంటే వాడు ఇది ఛాలెంజ్ అని చెప్పలేదు నాతోని. నాకు తెలియదు ఏమి ఒక వీడియో వీడియో ఉందని చెప్పిన అంతే. అయినా ఎన్ని పనులు ఉన్నా కూడా నా బిడ్డ వస్తుంది రమ్మని. ఈవెన్ మా తమ్ముడు కూడా అంతే అండి. మేము అదే ఒకరికొకరం మేము ఇట్లా ఉన్నాం కాబట్టి మా బలం మేమే ఒకరికొకరం. నా తమ్ముడు కూడా ఈరోజు కాదు, నేను కుకెట్పల్లిలో ఉన్నప్పటి నుంచి. నా 2 తరకాలు అయిపోయినాయి. మమ్మీ ఎట్లా తిన్నది మీరు 2 వేసింది. నువ్వు తినరాదురా, నేను ఒక ముక్క ఎక్కువ వేసుకున్నా చాలు. నువ్వు తినాలి అక్క, ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ చూస్తాను. పాపి ప్లీజ్ రా. పేరు తినాల్సిందే ప్లీజ్. తినకుండా మరి ఏందన్నా నాకేమన్నా ఇష్టమా నాన్నవి?
మాట కనుగుడ్లు వస్తేనే నేను అవి వేరే వేరే చూడకుండా అందుకే పెట్టేసుకున్నాను మొత్తం. అబ్బా మమ్మీ మొత్తం పెట్టుకుందా. నువ్వు అబ్బాయి ఇబ్బా నాకు అక్క. 2 సార్లు కొరికేసుకున్నా. నేను ఒక కాలు ఎక్స్ట్రా పెట్టుకున్నా కదరా, ఇంకో కాలు కూడా ఉంది, అది కూడా పెట్టుకుంటా 2 తలకాయలు చూసేది. ఆ 2 కాళ్ళు నేను తీసుకుంటా, ఆ 2 తలలు మాత్రం తిను. నేను చేపలో కూడా తలకాయ తినా. నాకు ఎందుకో తలకాయలు అంటే వెరైటీ అనిపిస్తుంది. చేపలో కూడా ఆడ మేమందరం ఉంటేనేమో మా మమ్మీ మా ఎవరో ఒకరు తినేస్తారు చేప తలకాయ. నేను మా వారే ఉంటే మాత్రం నేను అది చెట్టులో తవ్వి పాచేస్తా. నాకు ఇష్టం తలకాయ. చెట్టులో పెట్టేస్తా. తినా, నేను తినా, మా ఆయన కూడా తినాడు. మళ్ళీ తోక మస్తు ఇష్టం నాకు. మా తమ్ముడు కూడా మస్తు తింటాడు ఆ తోక. చేపలు ఎక్కువ తల తోకం వస్తుంది. నువ్వు ఛాలెంజ్ ఫస్ట్ విన్నావు. మాట్లాడుతానేమో మాట్లాడినా అంటావు, మాట్లాడకపోతేనేమో ఇవన్నీ అంటావు. ఎందుకురా? ఎంత ఫాస్ట్ నేను రావు ఇప్పుడు ఆ తలాలు తినాలి. మా తమ్ముడు మీ అందరికి నాలెడ్జ్ గెయిన్ చేద్దామని పాపం ఎన్ని వీడియోలు చేసిండు. నాలెడ్జ్ గెయిన్ చేద్దామని నేనేం అనుకోలేదు, కానీ ఏదో జర ఇన్ఫర్మేటివ్ది ఏదైనా చేద్దాం అనుకున్నా. అట్ ది సేమ్ టైం వాడి స్కిల్స్ చాలా ఉపయోగపెట్టిండు, చాలా టైం తీసుకున్నాడు. అంటే వాడు టైం చాలా పెట్టిండు. తిను హెడ్ క్రైగా. అది అయిపోయిందండి. మా అమ్మ అసలు అవి ఏం చేయాలి నమ్మలే అడుగు చూసేసింది. ఏమమ్మా ఇంతకెళ్ళి ఏమో ఆడతా పప్పి. అక్క నువ్వు ఇప్పుడు కానీ నాతో ఏదైనా వర్ణించినావు అనుకో, నేను తొక్క కూడా తిన్నా. నాది అయిపోయింది, తీసేసి. నోరు మూసుకొని ఊహించుకుంటూ తిన్నా. అందులోకించి పులుసు కారుతుంది. వీళ్ళు గెలవడం కాదు, ఎందుకు ఉంటే మా అమ్మ పదం అనబోయింది. ఇట్లా చేస్తారు మళ్ళీ అంటే అన్న అంటారు. నన్ను కూర్చోబెట్టి నన్ను వీలిపోయి నా సిగురులు అంతా ఎందుకు పుండైనట్టు. అప్పుడు పొద్దున్నే నాకు కడుపులో తిప్పుతున్నట్టుండేరా. అక్క నేను కోడి బిర్యానీ అంటగా అంటారు, నువ్వే అంటే అనేది ఎవరు అన్నారు. ఎందుకంటే తెలుసా, ఎందుకంటే దాని తలకాయ పగలగొట్టి చూడు. హ్యూమన్ బ్రెయిన్ లా ఉంటుందా? హ్యూమన్ బ్రెయిన్ కాదు, ఇంత ఉంటుంది. దాని తల ఎంత ఉంటుందిరా? ఇంత ఉంటుందా? దాని తల కూడా ఉంటుంది, ఉంటుంది. నీకు కూడా తెలుసా అక్క? తెలియదు. కోడి దేని నుంచి ఎవాల్వ్ అయింది చెప్పక్క? మనిషి నుంచి. కరెక్టేనా? డైనో సార్ అది నువ్వు మొన్ననే అన్నోన్ ఫ్యాట్లో చెప్పినట్టున్నావు. నువ్వు చెప్పలే? చిన్న ఉన్నప్పుడు నీకు ఫ్యాక్టరీ చేపించిన అప్పుడు చెప్పినట్టు. మా తమ్ముడు ఒకప్పుడు నాతోని తింటున్నా కదా, మా తమ్ముడు ఒకప్పుడు నాతోని అన్నోన్ ఫ్యాట్స్ వీడియోస్ తీపించిందండి. అప్పుడు నేను చేసిన విధానాన్ని ఒక ఆంటీ పేరు చెప్తూ ఊకే అంటాడు. చెప్పరా అదా ఆంటీ పేరు కూడా? వదిలే. నీతో కంటే ఆంటీని కూర్చోబెట్టినా కూడా ఇంతకంటే మంచిగా తీపిస్తుండే. నువ్వేంది ఇంత ఫింగర్ ప్రింట్ అని. అక్క హెడ్ తిని ఇంకా అట్లా ఇప్పి తినకుండా దాని మెదడు దాని కండ్లు అన్ని వెరైటీ ఒక్కసారిగా నోట్లో పెట్టేసుకుంటే ఎప్పుడుగా. దాని లోపల ఏముందో తెలియకుండా ఎట్లా తింటారు మమ్మీ? తలకాయ లోపల ఏముంటుంది, ఉంటే బ్రెయిన్ ఉంటుంది, లేకపోతే బంకమని ఉంటుంది, తినేయాలి. ఏముంటుంది మమ్మీ బంక? ఉత్తగా బ్రెయిన్ లేదా బంకమట్టింది అంటారు కదా. నీకు మాత్రం ఉన్నాయి పప్పు ఈ వీడియోలో.
అమ్మ ఎంత మంచిగా తింటుంది మీరు ఎట్లా తింటుర్రు అని అక్కనంటే పాప మా అక్కన అన్నది ఆడపిల్లని అనకండి. ఆడపిల్ల అందరికీ ఆడపిల్లనే. సో ఆడపిల్లని అనకండి. ఇగో ఈ గాడిదని అనండి. నేను లపలప తినేస్తే ఇంతవరకు తినకుండా ఉన్నాడు. మొన్న కొరియన్ నూడిల్స్ ఏదో అది ఏంది సీదుకుంటా గంట సేపు తిన్నాడు. నాకు లేకపోతే నేను అది కూడా ఏం మింగేస్తాను. మనిషివిరా నిజంగా. కొరియన్ నూడిల్స్ కూడా మమ్మీ తిన్నది. మమ్మీ తిన్నది చాలా. తర్వాత నువ్వు తిన్నావులే. తిన్నాను నేను తినేస్తుంటే నేనే తినేస్తుంటే. ఇంత వదిలిపెట్టింది మా మమ్మీ, నేను ఇంత వదిలిపెట్టిన. వదిలిపెట్టడు కాదాడ. ఇగో మీ మమ్మీ కారం పెట్టి నువ్వు తింటలేవారా అది ఇది అని చెప్పి నా కారం కంటే వాడిదే ఎక్కువ కారం. నాది 2 ఇంటూ వాడిది 3 ఇంటూ. అది మార్చిన కారం కలర్ వేరే ఉంటుంది. కానీ నీదేంద్రా నీది తెల్లగా ఉంది మరి. నాది తెల్లగా కాదు నాన్న, నాది ఎర్రగా వాడి గోల్డ్ కలర్ గా ఉన్నది. అంటే మమ్మీది మీది లైట్ గా ఉన్నట్టు కనిపించింది, మమ్మీది ఎర్రగా ఇట్లా ఉన్నట్టుండే. నాది ఏమైందంటే ఒకటి ఏంటంటే అది ఆ సాస్ కొంచెం ఎక్కువ మార్చిరేమో, కొంచెం బ్లాకిష్ వచ్చింది రెడ్ కాకుండా. ఇంకోటి ఎవరో ఏదో కామెంట్ పెట్టినుండే నా కొడుకు గురించి. ఏదో కామెంట్ పెడితే దాని కిందనే ఒక ఆమె ఎల్డర్ లేడీనా ఎల్డర్ అమ్మా ఏమంటారు ఆ ఎల్డర్ లేడీ ఉంది, పిల్లలు లేదనంటే వచ్చేస్తుంది అని. అవును నేను వచ్చేస్తా, నువ్వు రావేమో సరేనా, నీ పిల్లల మీద నీకు ఉండదేమో, నాకు ఉంటుంది నేను వచ్చేస్తా. నా పిల్లలు లేదనంటే నేను వచ్చేస్తా అంతే. ఇంకోటి లేదన్నా కూడా నేనేమి అంత ఇది తీసుకోను. కానీ పిల్లలు నాన్న దగ్గర కనాలి, నచ్చితే చూడాలి లేకపోతే దొబ్బేయాలంతే. ఇంకోటి చెప్తా మాట. మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మాకు ఎంతమంది ఇట్లా సపోర్టర్స్ ఉన్నారు, ఎంతమంది వచ్చిర్రు. సో వాళ్ళ కోసం మేము చేస్తున్నాం. వాళ్ళు అడుగుతారు కాబట్టి అంటే మాకు అది ఇష్టము, మన వాళ్ళకి ఇష్టము చేస్తున్నాము. ఇంకా వీడు వీడియోలు ఏమైనా చెప్తుంటే అయితే చెప్పనియాడు. నా వీడియోలో అయితే అదేంటిది మాట్లాడతాడు. అగ్గిలో అర్జం పోసినట్టు ఇంకా 4 వేస్తాడు. అక్కడ కొంచెం నువ్వు చెప్పునా ఏమో చెప్తావు నేను నా బిడ్డ చెప్పునా. ఏంటంటే బిడ్డలను అంటుంటే తల్లే రాకపోతే ఇంకెవరు వస్తారండి. పిల్లల్ని అంటుంటే కంపల్సరీ అమ్మలు రావాలి. అట్లా మా అమ్మ వస్తుంది. సరే నువ్వు ఆపి ఇంకా తిను. నేను ఓడిపోయినాక ఓడిపోయినాక తినేందుకురా పల్లవి అడిగిందే నిన్ను. అసలు నువ్వు ఎట్లా తింటావు అనేది నువ్వు వచ్చేదో బొమ్మలా కూర్చొని పోతే ఎట్లా మా ఒక తలకాయ తిన్నానా బాగుంది ఏం కాదు మా మంచిగా ఉంది. ఆఫ్ ఒకసారి వీడి కూడా తినేసినాడు మా 2 తలకాయలు 2 కాళ్ళేమో 2 కట్ చేసిన. ఒక విషయం చెప్తున్నా, ఈడంటే తింటాడు. ఎందుకంటే ఈ ఛానల్ ఈడు తినకపోతే అది ఎంత అవమానకరం. అట్లా చేయకు పల్లవి. కొనుక్కోమ్మా ఎందుకురా తీరాక దాన్ని చూస్తే నీకు వాంత వస్తుంది. తిను నవ్వులు మొత్తం. చాలా మంది తింటారు, ఇష్టపడుతూ తింటారు పల్లవి. ఇవి చాలా తింటది కానీ ఏదో పెద్ద తినట్టు ఇప్పుడు అడవి మనిషిలాగా అన్ని తిన్నా కూడా తినలేము. నేను ఒకటి విషయం చెప్పనా నీకు, నాకు ఏ ఫీలింగ్ ఉండదు. ఇగో ఇంకోటి నా ఫ్రెండ్ ఉందని చెప్పిందా, ఒక ఆమె ఉంది. ఒకరోజు పందికూర తెచ్చినుండే. ఎంత బాగుంటే బాగుంది, ఇంత కండలేసి మంచిగా ఇట్లా చేసుకొని ఫస్ట్ తింటుంటే ఎంత ఊరించుకుంటే ఎంత తింటుంటే అయితే ఇవి మనం తినలేము అసలు. వాళ్ళంతా మంచిగా తినిపా వస్తుంటాం తిని ఒక ముక్క తినానంటే ఇస్తా ఉన్నా కూడా అస్సలు నేను దాన్ని స్మెల్లే నాకు పల్లె. మనము ఎవరు దాన్ని మనం తప్పనద్దు, ఎవరి ట్రెడిషన్ చాలా ఇష్టంగా తింటారు, అలవాట్లు వాళ్ళు ఉంటారు. ఎవరిదైనా వాళ్ళ ఫుడ్ వాళ్ళని మనం అవమానించదు, వాళ్ళు ఇష్టంగా తినే వాటిని. ఇంకోటి బోటి కూడా మేము మాకు నచ్చినట్టు మేము తినేటోళ్ళు ఉన్నారు. అన్ని తింటారు మమ్మీ, మనం తినచ్చు. అడవి పందులు అడవి జంతువులు అన్ని తింటుండే మా పెద్దమైన మామ అయితే, జంగబిల్లితో సహా. అది నోడకుండా తిను మొత్తం. జంగబిల్లి కదా అదేదో అయిపోయింది రా తినేసిన. పిట్టలు అన్ని తిన్నట్లే కానీ మా మంగాల సైడ్ నేను వెళ్ళేలే. నేను కూరలు కంచులు అడవి నేను మమ్మీ ఈయన అంటాడు మీ తాత పిల్లిని కూడా తిన్నాడు అన్నట్టు అంటాడు. ఏది రామచంద్ర తాత మా పెద్దమైన మేనమామ అడవి పిల్లి ఆయన ఏం వదలలే. ఆయన మంచిగా బల్లిని కూడా తిన్నట్లే. ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు? నేను తిన్నా కదరా మా తోటల కాడ తినేది తెగిడిచి అన్ని తినలేదురా. ఇది ఒక్కటే ఆబెట్టుకొని ఖచ్చితంగా నవలేసి నువ్వు తిను ప్లీజ్. నేను తిన్నాక నువ్వు అది తినలేనంటే ఇంకా నేను ఎవరు అని ఇంకా తింటా.
మా తోటల కాడ గిరిజన్స్ ఉంటారు నేను అది అన్నదాతలు పెట్టుకోవద్దు ఉంటారు మా దగ్గర. వాళ్ళు తెచ్చేటివన్నీ తింటుండే మా పెద్ద పెద్ద వద్దు నాన్న. అది పెట్టేసుకో అయిపోతుంది ఇక. ఆ, ఇది కూడా మళ్ళీ ఎందుకు పీకుతున్నావు కాటిని ఏం చేసిన అవలాక ఆ గిత్త వస్తుందా అది అడ్డం వచ్చిందా లోపల ఇంత బొక్కుంది. నువ్వు సబ్స్క్రైబర్స్ మొత్తానికి అయిపోయిందిలే నాన్న పల్లవి అయిపోయింది తినేసి ఆయనతో పెట్టుకోరాదు నాన్న. పెట్టేసుకోక మన సబ్స్క్రైబర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. చేసింది ఆయన కోసం, ఆ. ఆయనకు కావాల్సింది నువ్వు తినడం. మీరెవరో కానండి మన నిజానికి మంచిగా ఇచ్చారు తలకాయ challenge. అసలు తిననే నువ్వు లేకపోతే అసలు ఛాలెంజ్ కాదు మన. అంటే చాలా తినేదానికి అమ్మ ఉండాలి. ఆహా, నువ్వు మ్యాండరేటరీగా ఉండాల్సిందే. అక్కని ఒక గెస్ట్ లాగా తెచ్చి అక్క ఎక్స్ప్రెషన్లు ఇట్లా తింటుంటే మేము చూడాలి. పండిస్తావా ఎక్స్ప్రెషన్ పండిస్తావా? నిజానికి నేను అట్లా చేప అనుకుని తలకాయ అక్కడ తిన్నా అంటే కోడి తలకాయ అసలే తిన్నా, కానీ మీకోసం అవును ఇది తినేసి. నిజంగా నాన్న ఇంతవరకు మీ అక్క నేను- కోడి తలకాయ తినలే. ఇగో నీ కోసమే ఈ రోజు అక్క కోడి తలకాయ తిన్నది. నిజంగా ఇంతవరకు అక్క కోడి తలకాయ అనేది తినలే. కోడి తలకాయ కాదు ఇంకా మేక కాళ్ళు తలకాయ, తిన్నది కానీ తలకాయ తినలే. ఇంకేమన్నా తలకాయలు కూడా తినాలి, చీమ తలకాయలు ఇలాంటివి ఏమన్నా కూడా పెట్టండి. చీమలు ఏడికి తెస్తావు? ధ్యానించి చేస్తావా? మా అక్క కోసం తిని ఇంకోటి తెలుసా, జురుకులు తింటారు. మామిడి చెట్లకి అవి పడతాయి చూడు, ఆకులు ఇట్లా పెట్టి జురుకులు, ఆ జురుకులు తింటారు. మనకు ఉసురు తెలుసు కదా. ఉసురులు మేము తింటారు తినలే. అని తెలుసు కానీ మేము మాకు తినలే. తినడు గినడు. ముసలు నేను తిన్నా. మేము చిన్నప్పుడు ఊరికి పోయి ఉంటే వర్షం పడితే ఆడంతా పట్టుకునేటోళ్ళు మా ఊరోళ్ళు. పట్టి బకెట్లు వేసి మేము అట్లా చూసి మాకు వింత గోతం ఏంది సంచులు కూడా వేసి ఇట్లా ఇట్లా ఊపేదిరా. అంటే రెక్కలు ఊసిపోతాయి. అప్పుడు మేము పోయి మా మమ్మీని అడిగేది, మమ్మీ మమ్మీ వాళ్ళు పురుగులు తింటారు మమ్మీ, ఏం పురుగులు అమ్మ అంటే అప్పుడు మమ్మీ చెప్పేది, ఆ ఉసురులు నాన్న మంచిగా తింటారు పుట్నాలు వేసి ఏంచి కారపొడి చల్లుతుండే, ఇన్ని పోసుకొని తింటుండే నేను. తింటారు అంటుండే. ఆ ఘోరమైన ఫుడ్లు మేమైతే తినలేంలే కానీ ఆ. అయితే మీకు నచ్చినవి అయితే అవన్నీ ఘోరమైన మేము మేము తిన్నాం కాబట్టి ఇగో ఇట్లా బలం స్ట్రాంగ్. మంచి స్ట్రాంగ్ అందుకే మేము చేస్తాము. మీరు మరి అంత మాకు దొరకని చెప్పకూరి, ఒకవేళ దొరికితే అవి కూడా చేస్తాం అండి మీకోసం. కాకపోతే అవి దొరకవు. దొరికితే అట్లాంటివి అవి కూడా కాదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఆయన పందిని తినండి అది అది వద్దు, అది తినంలేనా మరి అలాంటివి వద్దు. తినలేం. సరే మీ రిక్వెస్ట్ అదే అయ్యి ఒక ఒకవేళ అదే అయితే మన తమ్ముడు కూర్చుంటాడు, ఆడితో పాటు పెట్టిన వాళ్ళు వచ్చి కూర్చోరి. ఒకవేళ అదే అయ్యి దానికి 1000 లైకులు కనుక మీరు ఇస్తే చేస్తాను నేను దానికైనా. అబ్బా! అంటే ఎక్కువ మేము మెజారిటీ మాత్రం చెయ్య, నేను కూడా చేయాలి. నేను మాత్రం చేయను నాయనా. ఎక్కువ మెజారిటీ నా సబ్స్క్రైబర్లు అదే కావాలంటే అదొక ఛాలెంజ్ అక్క. నీ సబ్స్క్రైబర్లు అదే కావాలంటే ఆ అది- సబ్స్క్రైబర్ల కోసం నువ్వు చేసుకో. దాంట్లో తినడంలో ఏం లేదు, మన వాళ్ళ కోసం చేసి ఒక ఛాలెంజ్, మన వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ థింగ్ ఉండదు ఇక మమ్మీకి రాదు. అంతే. అయితే మీకు నచ్చిన ప్రతిదీ పెట్టండి, నేను ప్రతిదీ చేస్తాను. అది చిన్నది కానీ పెద్దది కానీ ఇంకా పెద్దది కానీ ఇంకా మీడియంది కానీ డేంజర్ది కానీ ఇంకా ఎలాంటిదైనా సరే, ఎలాంటిదైనా సరే మా తమ్ముడు చేస్తాడు, వాడితో పాటు మిమ్మల్ని తీసుకొచ్చి చేస్తాడు. అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో అంతకుముందు చేసిన వీడియోస్ కంటే కూడా ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ తోని ఇంకా మంచిగా మిమ్మల్ని సాటిస్ఫై చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నా. ప్రతి వీడియో ఇంకా మంచిగా ఉండేటట్టు అయితే నేను చూసుకుంటా. ఇంకా చాలా గేమ్స్ టైపు ఇలాంటివి కూడా నేను చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి దానికైతే మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు ఎప్పుడు నన్ను అప్పుడు సపోర్ట్ చేసిన సపోర్టే చేస్తూ ఉండండి. కొత్తగా పెద్ద సపోర్ట్ కూడా వద్దు. మీరు ఎప్పుడైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారో అదే సపోర్ట్ ని నాతో అట్లే ఉంచండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు మా తమ్ముడు. ఎవ్రీ ఆల్టర్నేట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే పక్కా వీడియో రిలీజ్ అవుతుంది. నేను అసలు ఈసారి నుంచి అయితే నేను అసలు మిస్ చేయను. ఒక్క వీడియో కూడా నేను మిస్ అవ్వకుండా ప్రతి రెగ్యులర్ గా మా మమ్మీ నేను వస్తూనే ఉంటాం, కనిపిస్తూనే ఉంటాం. ఛాలెంజెస్ విషయం మిస్ అవ్వకుండా మీరు మంచిగా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికన్నా మా తమ్ముడు ఛాలెంజెస్ అంటే ఇష్టం ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. పక్కా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత అయితే మా చేతుల్లో ఉంది, మేము అయితే అస్సలు మర్చిపోకుండా మీరు చేయాల్సిన పని వచ్చేసి కామెంట్లు పెట్టడం. మీ ఇష్టం వచ్చిన కామెంట్లు పెడతానే ఉండండి. అన్న ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి పెడతానే ఉండండి. నేను ప్రతి ఒక్కటి మీ టేబుల్ మీద తెచ్చేసి మా మమ్మీ మా అక్కతో కూర్చోబెట్టేసి ఛాలెంజ్ లాగా చేసేసి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాం. అయితే అదనమాట. సబ్స్క్రైబ్ ఇవన్నీ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.